కృష్ణన్నకి కురువ కృష్ణన్నకి కురువ కృష్ణన్నకి ఏమన్నా చిన్న కృష్ణ అంటారా ఏమంటారు కృష్ణకి మాదాసి కురువ కృష్ణకి మాదాసి కురువ కృష్ణకి మాదాసి కురువ కృష్ణకి జిందాబాద్ माता की जय भारत माता की जय अंदर कष्टपడండి పెద్ద విషయం ఏం కాదు పబ్లిక్ లో మార్పు అన్న ఒక్క నిమిషం అన్న మీరు కూడా కొంచెం మొన్నటి ఎలక్షన్ ఎప్పుడు ఈరోజు మమదాబాద్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కృష్ణ మరి పోటీ చేస్తున్నారు. వారు నామినేషన్ని సమర్పించారు. మరి ఈరోజు మమదాబాద్ ప్రజల్ని ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీ నుంచి కోరుకునేది ఏంటంటే, ఒక్కసారి మీరు గ్రామంలో గత 10 సంవత్సరాల్లో ఏవైతే సీసీ రోడ్లు కావచ్చు, గ్రామ పంచాయతీ సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ వీధి లైట్లు, గ్రామ పంచాయతీలో మరుగుదొడ్లు, గ్రామ పంచాయతీలో చెత్త బండ్లు, మరి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులు, గ్రామ పంచాయతీలో ఏదైతే పల్లె ప్రగతి వనం ఉందో, గ్రామ పంచాయతీలో మరి స్పోర్ట్స్ ఏదైతే ఫెసిలిటీ ఉందో, ఈ గ్రామ పంచాయతీలోని ప్రతిదీ కూడా మరి గ్రామ పంచాయతీకి నెల వస్తున్న బియ్యం కావచ్చు, మరి గ్రామ పంచాయతీలో జరుగుతున్నట్టు ఉపాధి హామీ కావచ్చు, ఉపాధి హామీ వల్ల ఏదైతే మరి మెటీరియల్ కాంపనెంట్ ఉందో, మరి దానివల్ల గ్రామ పంచాయతీలో అయితే సీసీ రోడ్లు పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు చెప్పిన అన్ని విషయాలు కూడా మరి నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నుంచే మరి గ్రామాలకు వస్తున్నాయి. మరి మోడీ గారు ఇచ్చిన, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన డబ్బులు ప్రజలవి. మరి మోడీ గారికి రాష్ట్ర ప్రభుత్వం తేడా ఏంటంటే, మీరు ట్యాక్స్ రూపంలో కట్టే ప్రతి రూపాయిని కూడా ఆయన లెక్క పెట్టి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేకుండా మళ్ళీ తిరిగి రూపాయికి రూపాయి మళ్ళీ గ్రామానికి పంపిస్తారు. కాబట్టి ఒక్కసారి మీరు ఈ గ్రామ పంచాయతీలో మొన్నట్లయితే పార్లమెంట్లో పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కూడా కాంగ్రెస్ ఓటర్లు కావచ్చు, బీఆర్ఎస్ ఓటర్లు కావచ్చు, మరి నరేంద్ర మోడీ గారికి మొన్న పెద్ద ఎత్తున పట్టం కట్టినట్లే కృష్ణ కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా మరి అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ కలుపుకొని పోతాడు, అన్ని వర్గాలకి సానుకూలంగా ఉంటూ గ్రామంలో ఏ సమస్య వచ్చినా కూడా రాత్రింబవళ్ళు ప్రజలకు అందుబాటులో ఉండి మరి గ్రామాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి సైడ్ తీసుకెళ్తాడు. కాబట్టి మీరు ఒక్కసారి ఈరోజు గ్రామ పంచాయతీలో అభ్యర్థులు ఎవరైనా చూడకుండా కేవలం నరేంద్ర మోడీ గారు గ్రామ పంచాయతీలో జరిగిన గత 10 సంవత్సరాల అభివృద్ధిని మరి చూసి ఓటేసి కృష్ణను గెలిపించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే అభ్యర్థి ఈరోజు కృష్ణ గారిని నిలబెట్టిందో, మరి వారికి ఇక్కడ సిట్టింగ్ స్టాండింగ్ ఎంపీ కేంద్రం నుంచి మరి ఎంపీ గారి ఉన్నారు ఇక్కడ. అదేవిధంగా కేంద్ర మంత్రులు ఈరోజు రాష్ట్రంలో 2 ఉన్నారు, బండి సంజయ్ గారు, మరి కిషన్ రెడ్డి గారు. సో వీటి నుంచి నిరంతరంగా ఇక్కడ డెవలప్మెంట్లు కావచ్చు. మనం ఇప్పటివరకు గత 30 సంవత్సరాలు ఇదే అన్నాము, రోడ్ అన్నాం, మరుగుదొడ్లు అన్నాము, వీధి లైట్లు అన్నాం. కానీ ఇంకా పెద్ద విషయాలు ఆలోచన చేయమా? ఊరికొక లైబ్రరీ కావాలి. మరి మనం అందరం కూడా ఇల్లు తాళం వేసుకొని పొలాలు అమ్ముకొని బిల్లు పెట్టి మరి అందరం హైదరాబాద్లో పోయి కూర్చుందామా? లేకపోతే మన ప్రాంతంలో కూడా కొంచెం ఫ్యాక్టరీలు తీసుకొచ్చి మరి ఉపాధి హామీ కల్పించి పల్లెల్ని కూడా మరి శాశ్వతమైన నివాసాలుగా మనం మార్చే ప్రయత్నం చేద్దామా? ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మరి భారతీయ జనతా పార్టీ ఆలోచనలు ఉన్నాయి. సో ఆ రకంగా భారతీయ జనతా పార్టీ కృష్ణకు పూర్తిగా సహకారం చేసి ఇందాక అన్నట్టు తను 10 కోట్లు కావచ్చు, 20 కోట్లు కావచ్చు, ఇక్కడే ఉపాధి హామీ కల్పించి మరి మమదాబాద్ మండల హెడ్ క్వార్టర్ నుంచి మరి ప్రజలు వలసపోకుండా గ్రామ స్వరాజ్యం దిశగా తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తాం. ఈరోజు మహమ్మదాబాద్ గ్రామ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ తరఫున నామినేషన్ దాఖలు చేయడానికి రావడం జరిగింది. ఈరోజు పోటీలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి మన రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల్లో మీరు చేసిన పని ఏమీ లేదు. గ్రామాల్లో ఇక్కడ మూర్లు అక్కనే ఉన్నాయి, ఇక్కడ లైట్లు అక్కనే ఉన్నాయి, ఇక్కడ సమస్యలు అక్కనే ఉన్నాయి. మరి ఈ 2 సంవత్సరాలు మీరు కూడా
మీ ఎమ్మెల్యే గారిని పిలిపించి మీ మంత్రులను పిలిపించి కేవలం కళ్యాణానికి చెక్కులు ఇవ్వడము, ఇందిరమ్మ చీరలు ఇవ్వడము, అది క్లోజింగ్ ఇవ్వడము, ఈ పేపర్ ఇవ్వడం, ఆ జిరాక్స్లు ఇవ్వడము, 4 సార్లు ప్రజాపాలన మీటింగ్లు పెట్టడము, దీనికే సరిపోయింది. మీరు ఎక్కడ కూడా గ్రామ సమస్యల గురించి, గ్రామంలో ఉన్న పరిస్థితుల గురించి మీరు ఎక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళలేరు, స్థానిక మంత్రి గారి దృష్టికి కూడా మీకు తీసుకెళ్లే దమ్ము లేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు బేషరతుగా మరియు బీసీలకు ఇస్తామన్నటువంటి 42 రిజర్వేషన్ మీరు ఇవ్వలేదు. కాబట్టి మీరు ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీరంతా ఖచ్చితంగా డ్రాప్ అయ్యి మమ్మల్ని క్షమించండి అని మా గ్రామ పంచాయతీ కాడ వచ్చి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరో పక్క చూస్తున్నటువంటి మరి గ్రామంలో సమస్యలతో పాటు అధికారుల అవినీతి ఇవ్వాలంటే, గ్రామంలో సమస్యలు నెరవేరాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఏ విధమైతే ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు, ఆ ఆయుధం ఎవరి చేతులు ఉండాలంటే డబ్బులు ఇచ్చేటంతో, సారా వంచటంతో ఉండొద్దు. ఎందుకంటే ఆనాడు అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసే సమయంలో కూడా అప్పుడు కూడా బ్రిటిషర్స్ తో మస్తు డబ్బులుండే. బ్రిటిషర్స్ కూడా మస్తు విపరీతమైన మందులు దాతుండే, ఇంగ్లీష్ మందులు, విపరీతమైన ఆల్కహాల్ అనేది పారుతుండే. కానీ అటువంటి పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, జ్యోతిరావు పుల్లే గారు అంటే, ఇంకా బాబు జగ్జీవన్ రావు గారు అంటే అనేక మంది మహానుభావులు మన గురించి ఆలోచన చేసి వాళ్ళు ఇలాంటి డబ్బులకు ప్రలోభ పడకుండా, ఇలాంటి మద్యపానానికి ఆశించకుండా, లోబరచకుండా మన కోసము ఎలా అయితే వ్యవస్థను తయారు చేసిండ్రో ఆ వ్యవస్థ తయారు చేసినందుకే మనం అందరం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాగే మన పిల్లలు కూడా రేపటి నాడు మన గ్రామంలో స్వేచ్ఛగా జీవించాలంటే ఏమేమి వసతులు ఉండాలి, ఆహ్లాదమైన పార్కులు ఉండాలి, చెట్లు ఉండాలి, ముఖ్యమైనటువంటి రోడ్లు ఉండాలి. ఇవన్నీ ఉండే విధంగా దాన్ని సమకూర్చాలంటే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధం ఎవరి చేతులు ఉండాలంటే సారా పాకెట్లో డబ్బులు ఇచ్చేటోళ్ళ చేతులు ఉండదు, నికార్సైన యువకుల చేతిలో ఉండాలి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల చేతిలో ఉండాలి. అటువంటిప్పుడు మేము మా భారతీయ జనతా పార్టీ మెంబర్ అభ్యర్థిగా నేను కనుక మా గ్రామంలో గెలిస్తే మా కేంద్ర మంత్రి వారితోటి గారి స్థానిక పాలమూరు ఎంపీ డికే అరుణమ్మ గారి సహకారంతో మరియు చెవుల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి సహకారంతో మా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులను మనం అహ్మదాబాద్ కు తీసుకొచ్చి 10 కోట్ల అభివృద్ధి పైన తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా నేను నా అడుగులు ముందుకేస్తానని ఇందుముఖంగా తెలియజేస్తున్నాను. డాక్టర్ వెన్న ఈశ్వరప్ప, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఓబీసీ మోర్చా. ఈరోజు నిజంగా ఎంత సంతోషం అంటే మహమ్మదాబాద్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో మా బీజేపీ కార్యకర్తలు ఈరోజు కార్యకర్తలు ఇన్ని రోజు పార్టీ పదవులకు అంకితమై పనిచేస్తూ ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ఒక నిబద్ధతతో పనిచేస్తూ ఉన్నారు. అట్టి కార్యకర్తలకు ఈరోజు నాయకులు అయ్యే అవకాశం వచ్చింది, ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం వచ్చింది. వారిని మేమంతా కూడా ఈరోజు మహమ్మదాబాద్ మండలంలో ప్రజాప్రతినిధులు అయ్యేంత వరకు, ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు వాళ్ళ ఎంబడి ఉండి వాళ్ళ గెలుపు కోసం పనిచేస్తాం. ఈరోజు చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మేనిఫెస్టోలో ఎలక్షన్ రాకముందు కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం 42% రిజర్వేషన్ ప్రకటించింది. మనం అందరం చూసినాం. ఢిల్లీకి వెళ్తారు, గల్లీకి వస్తారు, ఇందిరా పార్క్ వస్తారు, ధర్నాలు చేస్తారు. ఎవరిని మభ్యపెట్టడానికి? 42% ఇచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా ఇచ్చిన తర్వాత ఎలక్షన్స్ పోతామన్నాడు. మభ్యపెట్టి 46 జీవో తీసుకొచ్చి ఈరోజు బీసీలందరికీ అన్యాయం చేస్తున్నారు. 42% ఇస్తే అత్యధిక శాతం వాళ్ళకి ఈరోజు నాయకులు అయ్యే అవకాశం ఉండేది. బీసీలు అంటే మీకు కంటగింప? బీసీల నాయకులు కావాల్సిన అవసరం లేదా? బీసీల స్థానాలను ఎన్ని రోజులు మీరు అనుభవిస్తారు? ఈరోజు మీరు ఖచ్చితంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నది, 42% ఇచ్చేంత వరకు రాష్ట్రం మొత్తం కూడా బీసీల పక్షాన, ఏ పార్టీ అని ఉండండి, బీసీల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ఈరోజు మహమ్మదాబాద్ గ్రామాన్ని చూసుకుంటే, మహమ్మదాబాద్ మండలం చూస్తే అభివృద్ధి చెప్తున్నారు. ఏం అభివృద్ధి ఉంది? ఈరోజు క్యాబినెట్లో తీర్మానం చేసిండ్రు. రాష్ట్ర క్యాబినెట్లో ఏం తీర్మానం చేశారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీర్మానం చేశారు. ఏమని తీర్మానం చేశారు? కేంద్రం నుంచి నిధులు వస్తలేవు, 3,000 కోట్లు, 4,000 కోట్లు, 6,000 కోట్లు కేంద్రం నుంచి నిధులు రావాలి. ఆ నిధులు ఆగిపోతాయి కాబట్టి ఈరోజు ఎలక్షన్స్ పెడతామని స్థానిక సంస్థలు ఎలక్షన్ పెడతా ఉన్నాం. ఆ డబ్బు ఎవరిది? కేంద్రం నుంచి వస్తుంది. గ్రామాల అభివృద్ధి అంతా కూడా కేంద్రం నుంచి వస్తున్నటువంటిదే. ఈరోజు మండలంలో ప్రజలంతా తెలుసుకోవాలి. మన గ్రామంలో లైట్ పడాలన్నా, రోడ్డు పడాలన్నా, డ్రైనేజ్ పడాలన్నా, శ్మశాన వాటికలు పడాలన్నా, చూసుకున్నా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండి ₹1 కూడా గ్రామాలకు ఖర్చు పెట్టలేదు. ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ₹1 కూడా గ్రామాలకు ఖజానా ఖాళీ అయిందంటున్నాడు. ఆ రోజు క్లియర్ గా చెప్పాడు మనకు.
ప్రెస్ మీడియాలో క్లియర్ గా చెప్పిండు బడ్జెట్ లేదు నా దగ్గర ఏం లేదని. కేంద్ర ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నాం. గ్రామాల అభివృద్ధి మోడీ గారి చేతిలో ఉంది. మోడీ గారి చేతులు నిధులు ఇస్తేనే గ్రామాల అభివృద్ధి ఉంది. కాబట్టి దయచేసి ఈరోజు మా మండలం నుంచి అత్యధిక సంఖ్యలో ఈరోజు వార్డు మెంబర్లుగా మా కార్యకర్తలంతా పోటీ చేస్తా ఉన్నారు. విశేషంగా ఇక్కడ కృషి చేసినటువంటి కురువ కృష్ణ ఈరోజు ఆర్ఎస్ఎస్ నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త, చాలా రోజుల నుంచి పనిచేసినాడు. భారతీయ జనతా పార్టీకి పనిచేస్తా ఉన్నాడు. వెన్నెముకై ఎన్నో కేసులకు కానీ ఎన్నో విషయాలలో కూడా ఆయన ప్రజల యొక్క పక్షాన పోరాటం చేస్తా ఉన్నాడు గ్రామంలో. కాబట్టి ఈ నిబద్ధత వ్యక్తిని కలిగినటువంటి వ్యక్తి ఈరోజు గ్రామం సర్పంచ్గా ఈరోజు నామినేషన్ ఆల్రెడీ వేయడం జరిగింది. నామినేషన్ వేస్తున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గ్రామ ప్రజలందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, యువకుడు ఉన్నాడు, మంచి నిబద్ధత కలిగిన నాయకుడు ఉన్నాడు, పోరాట పటిమ ఉంది. కాబట్టి వీరిని అత్యధిక సంఖ్యలో ఖచ్చితంగా గెలుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా రానున్న ఈ 11 రోజులు మేము విరివిగా ప్రచారం చేసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి ఏం జరుగుతుంది, అన్నలకు, అమ్మలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు కూడా ఈరోజు ఓసీలు గర్వపడ్డట్టు నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్సి తీసుకొచ్చిండు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ కింద కోటాలో ఈరోజు బీసీల కంటే ఎక్కువ పర్సెంటేజ్ను ఓబీసీలు లభి పొందుతున్నారు. అన్ని సబ్బండ వర్గాలకు మన నినాదం ఒక్కటే, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. ఏ కులానికి, వర్గానికి, మతానికి ప్రత్యేకంగా సపరేట్ చేయట్లేదు. ప్రజలకు నేను ఒక్కటే కోరుతున్నా, రోజు అన్నం తింటున్నాం మనం, ఎవరు తింటున్నాం, ఒక నిజాయితీ అనేది ఉంటుంది ప్రతి మనిషికి. ఎవరు నరేంద్ర మోడీ గారు ఇచ్చే బియ్యం ప్రతి మనిషికి 2028 వరకు ఒక్క మనిషికి 6 కిలోలు ఇస్తున్నాడు. ఆ బియ్యం తింటున్నాం మనం. ఆ తిన్న తర్వాత ఆ విశ్వాసంతో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి ఖచ్చితంగా రానున్న ఎలక్షన్లలో గెలిపించాలని మహమ్మదాబాద్ గ్రామస్తులను కానీ మహమ్మదాబాద్ మండల ప్రజలందరినీ కూడా బీజేపీ అభ్యర్థులు బలపరిచిన వ్యక్తులను గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్, జై భారత్.